ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తల్ని ఒకసారి చూస్తే, వాట్ ఈస్ దిస్ జస్టిస్? ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయని వెలువడ్డ వార్త న్యాయ వ్యవస్థను ఉలికిపాటుకు గురిచేసింది. మిగతా వ్యవస్థల వలె న్యాయ వ్యవస్థలో కూడా అవినీతి చోటు చేసుకుంటుందన్న విమర్శలు ఇటీవలి కాలంలో ఎక్కువ వినిపిస్తున్నాయి. అయితే న్యాయ వ్యవస్థకు రాజ్యాంగం కల్పించిన రక్షణ కారణంగా న్యాయమూర్తులు అవినీతి గురించి బహిరంగంగా మాట్లాడలేని పరిస్థితి ఉంది. న్యాయ వ్యవస్థలో అవినీతి అనేది బహిరంగ రహస్యంగా మారిన ఈ రోజుల్లో న్యాయమూర్తులకు రాజ్యాంగం కల్పించిన రక్షణలు కొనసాగించవలసిందేనా? ఇప్పటికే న్యాయమూర్తుల నియామకం ప్రక్రియ చర్చనీయాంశమైంది. ఉన్నత న్యాయస్థానాలతో పాటు సర్వోన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తులను నియమించే అధికారం కొలీజియం వద్ద ఉండడం వాంఛనీయం కాదన్న వాదన నడుస్తోంది. నిజంగా వాస్తవానికి జడ్జి రిక్రూట్మెంట్ అనేది ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లనేమో కఠిన పరీక్షలు పెట్టి వాళ్ళను నియమిస్తాం. ఈ జడ్జి ఏమో వీళ్ళు ముగ్గురు అనుకుంటే ఈయనను పెడదామంటే పెట్టేస్తారు. ఈ పరీక్షలు రాసి జీవితాంతం చదివి కొట్లాడినోడు వచ్చి జడ్జి ముంగట చేతులు కట్టుకొని సార్ ఎట్లా చెప్తే అట్లా. ఈ జడ్జి వ్యవస్థలో ఈ కొలీజియం ఏంది? కొలీజియం నియమించడం ఏంది? ఐఏఎస్ ఐపీఎస్ ఎట్లయితే ఉంటుందో దాని కూడా ఇండియన్ లా సర్వీస్ అని ఒకటి ఉంటే తప్పేంది? అది ఆ ఎగ్జామ్ కూడా పాస్ అయ్యి రావాలి. ఇప్పుడు జడ్జి ఇంట్లోనే నోట్ల కట్టలు దొరికితే ఎవరికి చెప్పాలి? మరి ఇక్కడ ఒక లాజిక్ చెప్పింది, డబ్బుల కట్టలు లభించిన విషయం నిజమా కాదా అని నిర్ధారించుకోవడానికి వారం రోజులు చాలవా? ఇంకెంతకాలం కావాలి? వారం రోజులుగా ఈ వ్యవహారం గుప్పుమంటున్నా నోరు విప్పని ఢిల్లీ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ ఇప్పుడు అబ్బే అలాంటిదేమీ లేదు అని ప్రకటించడం ఏమిటి? మళ్ళీ మర్నాడే తాను అలా అనలేదని మాట మార్చడం ఏమిటి? దేశవ్యాప్తంగా రాజకీయ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈడీ ఈ వ్యవహారంలో మౌనంగా ఎందుకుందో తెలియదు. ఈడీ ఎటుపోయింది ఇప్పుడు అని అడుగుతుండు. ఇటీవలి కాలంలో మన న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించడం లేదన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. దేశంలో బలమైన నాయకత్వం ఉన్నప్పుడల్లా న్యాయ వ్యవస్థ సాగిలపడిన సందర్భాలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థ స్వచ్ఛంగా ఉండాలని కోరుకునే హక్కు ఈ దేశ పౌరులకు ఉంది. తమకు సంబంధించి వచ్చిన ఆరోపణలు అవాస్తవమని సదరు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ అయినా ప్రకటించాలి, లేదా విచారణను త్వరగా ముగించి వాస్తవం ఏంటో ప్రజలకు చెప్పాలి. న్యాయమూర్తులు కూడా ఈ సమాజం నుంచే వస్తారు. వారు ఆకాశం నుంచి ఊడిపడరు. సమాజంలో ఉన్న బలహీనతలు వారిలో కొందరికి ఉండవచ్చు కూడా. అంచేత తప్పు జరిగి ఉంటే తప్పు జరిగిందని సర్వోన్నత న్యాయస్థానమైనా స్పష్టం చేస్తే ప్రజలకు కొంతలో కొంతైనా ఉపశమనం లభిస్తుంది. అలా కాకుండా ఇది తమ అంతర్గత వ్యవహారం అని తామే చూసుకుంటామని ఏ స్థాయిలోనైనా భావిస్తే అది న్యాయ వ్యవస్థ కీడు చేసినట్టే అవుతుంది. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నిజంగా డబ్బు లభించి ఉంటే ఆయనకు ఏ శిక్ష విధిస్తారోనని కూడా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు సింగపూరు, ఆ తర్వాత ఇండోనేషియా, చైనా ఈ దేశాల్లో అయితే ఉరిశిక్షణ వేస్తారు అవినీతికి పాల్పడితే. ఇటు అరబ్ కంట్రీస్లోనైతే అయితే తల తీసేస్తారు బహిరంగంగా. మరి ఈ జడ్జి గారి నిజంగా దొరికితే ఏం శిక్ష చేస్తారు? ఏ జడ్జి విచారణ చేయాలి? ఏ జడ్జి తీర్పు ఇవ్వాలి? ఇప్పుడు ఈ జడ్జి మీద అంతర్గత వ్యవహారం ఎట్లయితుంది? 25 ఏళ్ళు వాయిదా వేయాలి. ప్రస్తుత లోక్సభ సీట్లను యథాతథంగా ఉంచాలి. పునర్విభజన న్యాయసమ్మతంగా జరగాలి. దక్షిణాది రాష్ట్రాలను శిక్షించేలా ఉండకూడదు. బాధిత రాష్ట్రాల పార్టీలతో అఖిలపక్షం జరపాలి. ప్రధాని మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలి. చెన్నైలో సమావేశమైన జేఏసీ తీర్మానం డిమాండ్. స్టాలిన్ పిలుపునకు భారీ స్పందన. 3 రాష్ట్రాల సీఎంలు, పలు రాష్ట్రాల నేతల హాజరు. రాజకీయ న్యాయ కార్యాచరణకు నిపుణుల కమిటీ, పునర్విభజన వ్యతిరేక పార్టీల ఎంపీలతో కోర్ కమిటీ. తదుపరి భేటీ హైదరాబాద్లో జరపాలని నిర్ణయం చేస్తూ ఉన్నారట. రాజకీయ గలం కోల్పోతాం, ఉత్తరాది ముందు ద్వితీయ శ్రేణి పౌరులం అవుతాం. అడ్డుకోవడానికి దక్షిణాది ఐక్య పోరాటం చేయాలి. మరో 25 సీట్లు పెంచొద్దు. ఉన్న సీట్లతోనే పునర్విభజన, రాష్ట్రమే యూనిట్. అక్కడి జనాభా ఆధారంగా సీట్ల సర్దుబాటు. 50% పెంచితే సీట్ల హద్దులు. ఇక 50% పెంచితే మాకు 33% ఇవ్వాల్సిందే. వాటిని దక్షిణాదికి ప్రో రేటా ప్రకారం పంచవచ్చు. జనాభా ఆధారంగా పునర్విభజనకు వ్యతిరేకం. జేఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక జీడీపీకి మన వాటా 36%. జనాభాను నియంత్రించాం, అయినా శిక్షిస్తున్నారు కేటీఆర్. బీజేపీపై విషయం కక్కడమే విపక్షాల అజెండా అని చెప్పి కిషన్ రెడ్డి. స్టాలిన్ నిర్వహించింది దొంగల ముఠా భేటీ. లిక్కర్ దందాలో దొరికిన వాళ్ళే పాల్గొన్నారని చెప్పి బండి సంజయ్ ఆరోపణ. ఇక జస్టిస్ వర్మపై విచారణ ఆదేశాలు జారీ చేసిన సీజీఐ సంజీవ్ ఖన్నా. సమగ్ర విచారణకు 3 సభ్య కమిటీలో పంజాబ్, హిమాచల్ సీజేలు, కర్ణాటక న్యాయమూర్తి. సుప్రీం వెబ్సైట్లో అంతర్గత కమిటీ నివేదిక, వర్మ వివరణ, వీడియోలోని ఫోటోలు. 2018లోనే వర్మపై ఆర్థిక కేసట. 97.85 కోట్ల రుణం దుర్వినియోగం చేసిందట. గట్లా ఉన్నారు ఈ జడ్జీలు. తెలంగాణ సంపదపై గుంటనక్కల్లా కన్నేశారు. మంచిగా పాలన చేయాలంటే చంద్రబాబు రావాలట. ఆంధ్రప్రదేశ్లో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవాడా? నన్ను ఓడించి ఇప్పుడు కేసీఆర్ అన్నా అంటే ఎట్లా? ఇక ప్రతి ఒక్కరికి ఇచ్చి నన్ను యుద్ధం చేయమంటే ఎట్లా అని చెప్పి ఆల్రెడీ నీ చేతిలో కూడా ఇప్పుడు కత్తి ఉన్నది. ఆ కత్తి పట్టుకొచ్చి సర్కారు మెడ నరికేంత కత్తి ఉన్నది. ఆ కత్తి పక్కకు పెడితివి, మళ్ళీ ఇంకో కత్తి కావాలని పడుతుంది. ఎట్లా వస్తుంది కత్తి? ఎంత పెద్ద బరుగున్న కత్తి అయితే మళ్ళీ నువ్వు మోయలేవు. అదో పరిచయం.
మోతాదు నియమాంతం కత్తిస్తేనేమో దాన్ని వాడకపోతుంది. ఈ కత్తి సలగుండా. అందరం సంఘటితంగా ఉందాం, కేంద్రంపై ఉమ్మడి పోరాటం చేద్దాం, డీలిమిటేషన్పై దక్షిణాది అగ్రనేతల నిర్ణయం. స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలో సౌత్ లీడర్స్ భేటీ. పినరయి, రేవంత్, భగవంత్, డీకే శివకుమార్, కేటీఆర్, వైసీపీ, బీజేడీ ప్రతినిధుల హాజరు. తెలుగుదేశం జనసేన సమావేశానికి దూరం. మరో 25 ఏళ్ల వరకు డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టొద్దని సమావేశంలో తీర్మానం. డీలిమిటేషన్తో సౌత్కు అన్యాయమే స్టాలిన్. బీజేపీ సంకుచిత రాజకీయాలు చేస్తుంది విజయన్. దక్షిణాదికి ఇదో పెద్ద సవాల్ రేవంత్. ఫెడరల్ స్ఫూర్తిని కేంద్రం కాపాడాలి కేటీఆర్. ఇక జనాభా నియంత్రించినందుకు శిక్ష డీకే శివకుమార్. ఇదంతా స్టాలిన్ రాజకీయ దుకుణం అని చెప్పి బీజేపీ ఆరోపణ. కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తిని నీరుగారుస్తోందని, డీలిమిటేషన్ పేరుతో సమైక్య విధానాలకు మోదీ సర్కార్ పాతరేస్తోందని దక్షిణాదికి చెందిన వివిధ రాజకీయ పార్టీల అగ్రనేతలు అభిప్రాయపడ్డారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన ఫేర్ డీలిమిటేషన్ అంశంపై దక్షిణాది రాజకీయ పార్టీల అగ్రనేతల జాయింట్ యాక్షన్ కమిటీ శనివారం తొలిసారి చెన్నైలో సమావేశమైంది. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేరళ సీఎం విజయన్, పంజాబ్ చీఫ్ మినిస్టర్ భగవంత్ మాన్, బీజేడీ, వైసీపీ నేతలు హాజరయ్యారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల సౌత్ స్టేట్కు జరుగుతున్న అన్యాయంపై ఈ సమావేశం కులంకషంగా చర్చించింది, పలు కీలక తీర్మానాలను చేసింది. మరో 25 ఏళ్ల వరకు కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియ వాయిదా వేసుకునే సెంట్రల్ గవర్నమెంట్పై ఒత్తిడి తేవాలని జాయింట్ యాక్షన్ కమిటీ తీర్మానం చేసింది. 1971 జనాభా లెక్కల తర్వాత దక్షిణాది రాష్ట్రాలు స్పష్టమైన పాపులేషన్ నియంత్రణను పాటించాయని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఒక కార్యాచరణ మాత్రం ప్రారంభమైంది. కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోండి. స్పీకర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విజ్ఞప్తి. సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ అందజేత. ఇక అబద్ధాలు చెబుతూ సభను తప్పుదో పట్టిస్తారని చెప్పేసి ఆరోపించారు వాళ్ళు. త్వరలో టీబీజేపీకి కొత్త అధ్యక్షుడు. రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తే రబ్బర్ స్టాంపే, జాతీయ కమిటీ నిర్ణయిస్తే బాగుంటుంది. సీనియర్లకు స్వేచ్ఛ ఇస్తే బీజేపీదే అధికారం. గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్. లైంగిక విద్యపై ఓకే దేశ విభజనకు కుట్రలు. దక్షిణాది ఉత్తరాదిగా విభజించేందుకు కాంగ్రెస్, డీఎంకే, బీఆర్ఎస్ కుట్రలు. కేంద్ర మంత్రి టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెన్నైలో మాఫియా సమావేశమని బండి. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగదని చెప్పి అరవింద్ అంటాడు. నష్టం జరగదు కానీ మరి అవతల లాభం జరిగితే ఇది నష్టం అన్నట్టే కదా. వాళ్ళకి పెరిగితే మనకు పెరగకుంటే నష్టమే కదా. లైంగిక విద్యపై సిద్ధరామయ్య కీలక నిర్ణయం. పాఠశాల స్థాయిలో ప్రవేశపెట్టేందుకు సుముఖత. 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు లైంగిక విద్యను. కర్ణాటకలో లైంగిక విద్యపై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పాఠ్య పుస్తకాల్లో స్టూడెంట్స్కు లైంగిక విద్యను బోధించాలని కర్ణాటక సర్కార్ నిర్ణయించింది. ఈ విషయాన్ని శనివారం ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బంగారప్ప ధృవీకరించిన. 8వ తరగతి నుంచే ఆ తర్వాత ఇంటర్ వరకు లైంగిక విద్యను అందులో ప్రవేశపెట్టబోతా ఉన్నట్టు. దాంతో కొంత నేర నివారణ జరిగేటువంటి అవకాశం ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నటువంటి మాట. శశి థరూర్ ప్రకంపనలు. ఇక బీజేపీ ఎంపీ బైజయంత్తో సెల్ఫీ. థరూర్ తీరుపై కాంగ్రెస్ శ్రేణులు గుస్సానట. ఆయనతో షోకాజ్ నోటీస్ ఇవ్వగల అంటే ఇయర్లేదు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు శశి థరూర్ ధిక్కార వైఖరిని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవల ఆయన కేరళ లెఫ్ట్ సర్కార్, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ చేసిన కామెంట్స్ దుమారం సద్దుమనక ముందే ఆయన మరో వివాదానికి కారణమైందట. భవిష్యత్తు బీఆర్ఎస్దే. సింగిల్గానే అధికారంలోకి వస్తాం. కాంగ్రెస్ ఒక్క హామీ కూడా నెరవేర్చట్లే. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి. ఏపీలో కూటమి వల్లే చంద్రబాబు గెలుపు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. మీది బంగ్లా జీవితం, నాది క్వార్టర్లో సాదా సీదా లైఫ్. నీకు నాకు పోలికనా? శాసనసభలో ఎమ్మెల్యే పాడి, మంత్రి సీతక్క మధ్య ఆసక్తికర చర్చ జరిగిందట నిన్న. ఇక హమాస్కు గట్టి ఎదురు దెబ్బ. ఇంటెలిజెన్స్ చీఫ్ ఐడిఎఫ్ పోస్ట్ చేసింది. దేశవ్యాప్తంగా ఉద్యమించాలి. బీసీ బిల్లులు ఒక్క వర్గానికి కాదు, అందరిలోని కేంద్రం ఆమోదించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలి. తెలంగాణ నుంచే ఉద్యమ పొలికేక మొదలైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొమరవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ. పేరు బ్రాండెడే కానీ మందులే నకిలివి. వరంగల్ నకిలీ పురుగు మందులపై పోలీసుల ఉక్కుపాదం. 7 అరెస్టు. 75 లక్షల విలువైన మందులు సీజ్ చేసిరట. బ్రాండెడ్ పేరుతో నకిలీ మందులు అమ్ముతురట. 10,924 జీపీఓ పోస్టులు మంజూరు చేసిరు రెవెన్యూ శాఖలో. ఇది శనార్థి తెలంగాణ. అయితే ఒకసారిగా పల్లవిలో ఉన్నటువంటి వివరాలు చూద్దాం. బోని కొట్టిన బెంగళూరు. ఐపీఎల్ 18వ సెషన్లో ఆర్సీబీ తొలి విక్టరీ. ఇక డిపెండింగ్ ఛాంపియన్ కోల్కతాపై 7 వికెట్ల తేడాతో విజయం. రాణించిన ఆర్సీబీ ఓపెనర్లు కోహ్లీ. తర్వాత ఇయాలుందా ఇంకొక మ్యాచ్? ఇయాల హైదరాబాద్లో ఉంది. ఎవరెవరు? ఇవాళ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్, చెన్నై వర్సెస్ ముంబై మధ్య మ్యాచ్లు ఉన్నాయి. రాజస్థాన్ అంటే ఆర్ఆర్. సన్ రైజర్స్ హైదరాబాద్. ఆర్ఆర్ ఎస్ఆర్హెచ్.
ఉప్పల్ స్టేడియం. నేను ఒక చిన్న ప్రయోగం చేసిన, బెంగళూరు గెలుస్తుందని నాకు మొన్న ప్రయోగంలో తేలింది. ఇప్పుడు ఆ ప్రయోగం చేస్తున్నా. కాబట్టి ఇవాళ ఎవరు గెలిచే అవకాశం ఉందనేది ఒకసారి చూస్తున్నా. మరి అది ఏమిస్తుందో ఆన్సర్ చూద్దాం. ఒకవేళ అంటే అది ఉత్తగా ఇయ్యేది, మళ్ళా మొత్తం అనాలిసిస్ చేసి ఏ టీం గెలిచే అవకాశం. అయితే దీని గురించి ఇక ఏమంటుందంటే, మా రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే IPL 2025 మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, ఈ రెండు జట్లు చాలా బలంగా ఉన్నాయి, కానీ కొన్ని అంశాల ఆధారంగా విశ్లేషిస్తే SRH గెలిచే అవకాశం కొంచెం ఎక్కువగా కనిపిస్తుందని చెప్తా ఉంది. దానికి హోమ్ అడ్వాంటేజ్ అని ఒకటి, బ్యాటింగ్ లైనప్ అని ఒకటి, RR బలహీనతలు, కెప్టెన్ సంజు శాంసన్ గాయం కారణంగా ఆడడం అనుమానంగా ఉంది. హెడ్ టు హెడ్ అట గతంలో ఈ రెండు జట్లు 20 సార్లు తలపడగా SRH 11 సార్లు గెలిచిందట. అయితే RR తరఫున యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ ఫామ్లో ఉంటే వారి స్పిన్ బౌలింగ్. అయితే మొత్తానికైతే SRH గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి, SRH గెలిచే ఛాన్స్ 60 నుంచి 65% ఉందట. సన్ రైజర్స్ హైదరాబాద్ మరి ఏం జరుగుతుంది. నేను మొన్న ప్రయోగం చేస్తే మొత్తం విశ్లేషణ అంతా చేసి వీళ్ళు గెలిచే ఛాన్స్ ఉందని చెప్పింది. అదే జరిగింది. రైట్. వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞానపీఠ అవార్డు 4వ పేజీలో, చైనా దురాక్రమణలు ఎన్నటికీ అంగీకరించమని భారత్. ఇక సింపుల్గా మళ్ళీ పవర్లోకి వస్తాం. సింపుల్గా సింగిల్ ఎంత తేడా ఉంది చూడు. ఒక్కడే వస్తాడట కాక. తెలంగాణ కోసం ఎంతవరకైనా పోరాడేది BRS మాత్రమే. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర సమస్యల వలయంలో చిక్కుంది. నోటికొచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా నెరవేర్చట్లేదు. బెల్లం చుట్టూ ఈగలు చేరినట్టు రాష్ట్రాన్ని దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారు. ఆనాడు బలవంతంగా తెలంగాణను ఆంధ్రలో కలిపారు. మోడీ నా మెడపై కత్తి పెట్టినా తెలంగాణ కోసం నేను ఎక్కడ వెనకడుగు వేయలేదు. ఈ నేలపై ఎవరు శాశ్వతం కాదు, అందరూ ఒక్కో కేసీఆర్లా తయారు కావాలి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్లా తయారైతే ఆనే కూర్చుంటారు, మళ్ళా సభకు రారు. దక్షిణాదికి ఇంత అన్యాయమా? బీజేపీ జనాభా జరిమానాల విధానాన్ని కొనసాగిస్తోంది. పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలైన మనం రాజకీయం గలం కోల్పోతాం. ఏ పరిస్థితుల్లోనూ మనం దీనికి అంగీకరించకూడదని చెప్పి నిన్న జేఏసీ సమావేశంలో చెప్పినటువంటి వార్త. ఇక త్వరలో రాష్ట్రానికి బీజేపీ కొత్త చీఫ్ అధ్యక్షుడిని స్టేట్ కమిటీ డిసైడ్ చేస్తేనట రబ్బర్ స్టాంప్ లాగానే ఉంటారట. పార్టీ కొత్త అధ్యక్షుడు సీఎంతో రహస్య భేటీలు నిర్వహించొద్దు. గతంలో కొంతమంది గ్రూపిజంతో పార్టీకి నష్టం. ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన కామెంట్స్ అట. రాష్ట్ర అధ్యక్షుడు పదవి రేసులో లేనన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. రాష్ట్రంలో మరో 10,954 కొలువులంట. మాజీ VROలు VREల నుంచి ఆప్షన్ తీసుకుని జీపీఓలుగా నియామకం చేస్తారట. ఆర్థిక శాఖ క్లియరెన్స్ త్వరలోనే నోటిఫికేషన్. రైట్గా అసెంబ్లీలో బకాయిలపై రచ్చ. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై మాటల యుద్ధం జరిగిందట. మాజీ మంత్రి హరీష్ రావు, మంత్రి సీతక్క మధ్య వాడివేడి చర్చ. 2 ఏళ్లుగా బిల్లులు మంజూరు కాక కాలేజీలు మూతపడే పరిస్థితి ఉందన్న హరీష్ రావు. గతంలో బకాయిలు పెట్టినట్లు BRS పై బురద తల్లుతున్నారంటూ మాజీ మంత్రి కామెంట్స్. BRS 4,341 కోట్ల బకాయిలు పెట్టిందని మంత్రి సీతక్క సమాధానం. వారి వల్లే విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడ్డారంటూ కౌంటర్. ఇద్దరి పుణ్యం. ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్లపై కొరడ. 357 బెట్టింగ్ యాప్స్, వెబ్సైట్లు నిలిపివేత. 2,400 గేమింగ్ల బ్యాంక్ అకౌంట్లు బ్లాక్ అట. 126 కోట్లను ఫ్రీ చేసిన 126 కోట్లు నేటంలా. DGGI బెట్టింగ్ యాప్స్ హవాలా మనీ లాండరింగ్ ద్వారా డబ్బులు విదేశాలకు తరలిస్తున్నట్టు గుర్తింపు. అలాగే యూట్యూబర్ సన్నీ యాదవ్పై పోలీసులు లుకౌట్ నోటీసులు. అతను విదేశాల్లో ఉన్నట్టుగా గుర్తించిన పోలీసులు. ఇక చెన్నైలో దొంగల ముఠా సమావేశం. లిక్కర్ దొంగలు, ల్యాండ్ మాఫియా ఒక్కటై భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపాడు. స్టాక్ మార్కెట్ పేరుతో 1,22,00,000 మోసం. యూపీకి చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. నిందితుడి నుంచి 11 ATM కార్డులు, 2 సెల్ ఫోన్లు, 11 సిమ్ కార్డులు స్వాధీనం. నిందితుడిపై దేశవ్యాప్తంగా 23 కేసులు ఉన్నట్టుగా గుర్తింపు. ఇక అవన్నీ అపోహలే. డీలిమిటేషన్కు విధి విధానాలు ఇంకా ఖరారే కాలే. ఇలాంటి నిర్ణయం తీసుకోముందే కొందరి హడావిడి. స్టాలిన్కు దురద పుడితే రేవంత్, కేటీఆర్ అక్కడికి వెళ్ళి గోకుతున్నారు. స్వార్థ రాజకీయాల కోసం కేంద్రం మీద బురద జల్లుతున్నారు. కాంగ్రెస్ DMKపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగింది. అందుకే ఈ ప్లాన్లు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని సరికొత్త కుట్రలకు తెరలేపారు. దక్షిణ భారతదేశానికి సంబంధించి వీళ్ళ సర్టిఫికేట్ మాకు అవసరం లేదు. ఫేర్ డీలిమిటేషన్ జేఏసీ భేటీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడినటువంటి వార్తను ఇందులో చూడొచ్చు. ఇక సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూస్తే, ఇక ఈడెన్లో మెరుపులతో మొదలు. IPL తొలి పోరులో బెంగళూరు ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో ఓడిన కోల్కతా. ఇక కోహ్లీ సాల్ట్ అర్ధ సెంచరీ రాణించిన కృణాల్ పాండ్యా. సందడిగా IPL ప్రారంభోత్సవం. ప్రారంభ కార్యక్రమంలో షారుఖ్ ఖాన్, పేర్లు డిఫరెంట్గా ఉంటాయి చాలా.
రైట్గా శుక్లాకు జ్ఞానపీఠ అవార్డు దక్కింది ఛత్తీస్గఢ్కు చెందిన ప్రఖ్యాత హిందీ రచయితకు. ఇక తాత్కాలిక హోదా రద్దు, క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనిజులాకు చెందిన 5.32 లక్షల మందికి గల చట్టపరమైన రక్షణలను రద్దు చేస్తున్నట్టుగా అమెరికా తెలిపింది. గ్లేసియర్లు మటుమాయం, ఏటా రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల దెబ్బకు భూమి మీద మంచు నిల్వలు కరిగి నీరైపోతున్నాయట. రైట్గా విమాన సేవలు పునరుద్ధరణ, 18 గంటల పాటు మూతబడిన లండన్లోని హిత్రూ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు తిరిగి మొదలైనాయట. మళ్ళీ నీళ్లు, అన్నదాత కన్నీళ్లు, ఇక 3 బోర్లు ఫెయిల్ అయ్యాయి. అడుగంటిన జలం, లక్షలు ఖర్చు చేసి బోర్లు వేస్తున్న అందని భూగర్భ జలాలు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,00,000 ఎకరాల్లో ఎండిపోయిన వరి. మిగతా పంటనైనా కాపాడుకుందామని అన్నదాతల ప్రయత్నాలు. అప్పులు చేసి 2-3 బోర్లు వేస్తున్నా చేకూరని ప్రయోజనం. చివరికి పొలాలను పశువులకు వదిలేస్తున్న తీరు, ముదురుతున్న వేసవి, మరింత పడిపోతున్న జలాలు. తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ వేడుకుంటున్న రైతులు. అయ్యా నీటిపారుదల శాఖ మంత్రి గారు, ఈ పంటలు ఎండిపోతా ఉన్నాయి, ఆగమవుతుంది, రైతులు బోర్లు వేసి మళ్ళా పాతకాలం వస్తుంది. ఈ చిత్రంలోని రైతు పేరు గోగి హరిప్రసాద్. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం భోగారం గ్రామానికి చెందిన ఈయన 6 ఎకరాల్లో వరి సాగు చేశాడు. అందుకోసం 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ప్రసాద్కు 3 బోర్లు ఉండగా భూగర్భ జలాలు అడగంటి 2 ఎండిపోయినాయి. పంటను కాపాడుకునేందుకు అప్పులు చేసి మరో 3 బోర్లు వేయించారు. ఒక్క దాంట్లో నీరు పడలేదు. 1,50,000 రూపాయల వరకు ఖర్చు అయినా పంటకు సుక్క నీరు అందలేదు. కళ్ళెదితే పంట ఎండిపోయిందని వాపోతా ఉన్నాడు. ఇక చూడు, ఇక 25 ఏళ్ల వరకు పునర్విభజన వద్దు, అప్పటిదాకా లోక్సభ స్థానాల సంఖ్య యథాతథంగా ఉండాలి. కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాల జేఏసీ డిమాండ్. ఏకగ్రీవ తీర్మానం. చెన్నైలో తొలిబెట్టి 3 సీఎంలు, 14 పార్టీల నేతలు హాజరైనట్టు ఈ కార్యక్రమానికి. ఇక ఎస్ఎల్బీసీపై రేపు సీఎం సమీక్ష నిర్వహించబోతా ఉన్నారు. ఆ కార్మికులు అల్లే ఉన్నారు. ఇంకా 7 వెళ్ళనే మీరు ప్రాజెక్టులో అయితే జల్దిన కట్టరు, కానీ కట్టిన జర ఇట్లా గూలగొట్టి మందిని తెస్తాను కూడా లేట్ అయిపోయాయి. 7 ఉన్నారు. ఇంకా ఒకటి వెళ్ళింది కదా, ఒకటి వెళ్ళింది. రైట్గా ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు, నియోజకవర్గాల పునర్విభజనతోనే కాదు మరే విషయంలోనూ ఏ ఒక్క రాష్ట్రానికి అన్యాయం జరగదని కిషన్ రెడ్డి గారు అంటున్నారు. పెరిగాయని చెప్తాడా మరి? అది చెప్పడు. ఐక్యంగా పోరాడదాం, బీజేపీని అడ్డుకుందాం రేవంత్ రెడ్డి. దక్షిణాదిపై వివక్ష మరింత పెరిగిందని కేటీఆర్. 1971 జనాభా లెక్కలే ప్రాతిపదిక కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి. ఇక ఈబీసీలకు రాజీవ్ యువ వికాసం అనేటువంటి పథకాన్ని ఇస్తా ఉన్నారట. వెన్నువిరిచిన వర్షం, రాష్ట్ర వ్యాప్తంగా గాలి దుమారం, వడగండ్ల వాన, తీవ్రంగా దెబ్బతిన్న వరి, మక్క, తర్వాత మామిడి పంటలు. తెలంగాణ సంపదపై గుంటనక్కల్లా కన్నేశారు బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు. ఇక్కడ ఎన్డీఏ కూటమి రావాలంటూ కొందరు రాతలు. ఏపీలో కూటమి కట్టకుండా చంద్రబాబు అధికారంలోకి వచ్చేవారా? ఆగం చేసే కుట్రల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి. రాబోయే రోజుల్లో మళ్ళీ ఒంటరిగానే అధికారంలోకి వస్తామన్న కేసీఆర్. ఎర్రవల్లిలో గోదావరి కన్నీటి కోసం పాదయాత్ర ముగింపు సమావేశం జరిగిందట. గోదావరి కన్నీటి కోసం పాదయాత్ర ముగింపే ఆడ జరిగిందా? ఫామ్ హౌస్లే అక్కడికి వచ్చి ముగింపాలి. ఆవు పాల ధర తగ్గింపు, గేదె పాల ధర పెంపట. విజయ డైరీలో 2 లక్షల పైన రుణమాఫీ లేదు అని చెప్పేసి మంత్రి ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల లోపు రుణాలు మాఫీ. అసెంబ్లీలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన. ప్రభుత్వం మాట తప్పిందంటూ సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్. రుణమాఫీపై కాంగ్రెస్ మోసం బట్టబయలు. హరీష్ రావు. ఆ పైన ఏమో కానీ 2 లక్షల వరకు చేస్తా అన్నారు. ఆ మీదున్న పైసలు కట్టుకుంటారు. ఫస్ట్ మనం 2 చేయరు కింద ఉన్నాయి. తర్వాత అసలు 2 లక్షల లోపు నోయి కూడా కాలేవు. అది బాధ. ఇప్పుడు చాలా మంది కాలేదు. శాటిలైట్ ఇంటర్నెట్ గేమ్ చేంజర్. డిజిటల్ తరంగాలు తగ్గుతాయంటున్న భారతీయులు ఈ సేవలు వెంటనే కావాలంటున్న 91% మంది. ప్రభుత్వమే చౌకగా అందించాలన్న 39% మంది. ప్రకృతి విపత్తుల సమయంలో సమస్యలు రావచ్చని అనుమానాలు. లోకల్ సర్కిల్ సర్వేలు వెల్లడి. ఇప్పుడు శాటిలైట్ స్టార్ లింక్ ద్వారా ఇప్పుడు ఎవరు ఎలాన్ మాస్క్ ఈ టవర్లు గీవర్లు కనెక్షన్లు ఏం లేవు. ఈ అమెజాన్ అడవులకు పోయినా వస్తుంది నెట్. ఒక్కరోజే 1000 గోల్డ్ కార్డులు, $500 కోట్ల ఆర్జించిన అమెరికా వాణిజ్య మంత్రి ప్రకటనట. గోల్డ్ కార్డు వీసా 43,000 రూపాయలు, 43 కోట్లు అయితే ఒకటి గోల్డ్ కార్డు. బడిని బతికించిన బాపు. తన కుమార్తె చదువు కోసం ప్రభుత్వ పాఠశాలను నిలబెట్టిన ఓ తండ్రట. ఒకప్పుడు 35 మంది విద్యార్థులతో నడిచిన ఖమ్మం జిల్లా నారపునేనిపల్లి అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఈ విద్యా సంవత్సరంలో ఒక్క విద్యార్థినే మిగిలింది. బడిని మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. అదే జరిగితే తన కుమార్తెను చదువు మానిపిస్తానని, అందుకు అధికారులే బాధ్యత వహించాలని ఆ విద్యార్థిని తండ్రి వాదనకు దిగాడు. దీంతో ఉపాధ్యాయులు వెనక్కి తగ్గారు. ఓ తండ్రి పట్టుదల ప్రభుత్వ పాఠశాలను నిలబెట్టింది. చూసుకో. ఒక్క మందు ఒబిసిటీ షుగర్ అవుట్ అంట. ఏకకాలంలో రెండింటిని నియంత్రించే మౌంజారో ఇంజెక్షన్ మన దేశంలో అందుబాటులోకి వచ్చిందట. ఇది వెలుగుదిన ఏది మన సాక్షిలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఈనాడు వార్తలను ఒకసారి చూద్దాం. ప్రముఖ హిందీ రచయిత వినోద్ శుక్లాకు జ్ఞానపీఠ అవార్డు లభించింది. ఇక బెంగళూరు బోని ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లో కోల్కతాపై ఘన విజయం సాధించింది. మళ్లీ గ్రామాలకు రెవెన్యూ ఉద్యోగులు 10,954 గ్రామ పాలనాధికారుల పోస్టులు మంజూరు చేసిన ఆర్థిక శాఖ. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిధులు.
విధులు, పూర్వ వీఆర్ఏ తర్వాత వీఆర్ఓలకు అవకాశం. ఇప్పటికే వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ, మిగిలిన పోస్టులకు ప్రత్యక్ష నియామకాలు. ఇక మరో 25 ఏళ్ళు మార్పులొద్దు. 1971 జనాభా ప్రాతిపదికన చేసిన స్థానాలు అలాగే ఉంచాలి. కాదని కేంద్రం ముందుకెళ్తే ఎదుర్కొనేందుకు కోర్ కమిటీ. నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నైలో జేఏసీ తొలి భేటీలో తీర్మానం. 4 సీఎంలు సహా వివిధ పార్టీల ప్రతినిధుల హాజరు. తదుపరి భేటీ హైదరాబాద్లో, అదే రోజు బహిరంగ సభ కూడా. ఇక దక్షిణాదికి తీవ్ర నష్టం. పునర్విభజన చేసే పక్షంలో లోక్సభలో పెరగనున్న సీట్లలో మా రాష్ట్రాలకు 33% ఇవ్వండి, సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం. చెన్నై సదస్సులో కేటీఆర్ ఆందోళన. ఇక రోడ్ల నిర్మాణంపై డి అంటే డి. కాంగ్రెస్ పాలనలో పనులన్నీ ఆగిపోయాయి. హరీష్ ప్రశాంత్ రెడ్డి. బరాసాయంలోనే అధ్వానంగా రహదారులు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మంత్రి సమాధానానికి నిరసనగా బరాసా వాకౌట్. వీళ్ళు ఒకటి అడుగుతుంటే ఆయన ఒకటి చెప్తారు. ఈయన స్పీచ్ స్టార్ట్ చేస్తే 5 సార్లు ఎమ్మెల్యేలు, 2 సార్లు మంత్రి, ఒకసారి ఎంపీ చేసిన సీనియర్ మోస్ట్ 30 ఏళ్ళు. ఈ పదాలు లేకుంటే ఆయన ప్రసంగమే ఉండదు. ఇక ఎల్ఎన్టీ పైన క్రిమినల్ ప్రాసిక్యూషన్. ఇక సీకెండ్ ఫైల్స్ నిర్మాణంలో వైఫల్యంతోనే మేడిగడ్డ 7వ బ్లాక్ కుంగింది. దాని పునర్నిర్మాణ ఖర్చును నిర్మాణ సంస్థ నుంచే వసూలు చేయాలి. తుది నివేదికలో విజిలెన్స్ సిఫార్సు చేసిందట. ఇక మేడిగడ్డ వైఫల్యానికి 15 రకాల కారణాలు నివేదికలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వెల్లడి. ఇక రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొని అదనపు డీసీపీ దుర్మరణం. 4 రోజుల క్రితమే పదోన్నతి, విధుల్లో చేరకుండానే మృత్యువాత. అయ్యో పాపం. కాంగ్రెస్ బజాపాలతో అనా పైసా పని కాలేదు. ఈ విషయంపై తెలంగాణ సమాజం ఆలోచించాలి. బరాసా కార్యకర్తల సమావేశంలో కేసీఆర్. ఇక బెట్టింగ్ మాఫియా మర్యాదగా ఇందులోకి వెళ్ళు. అక్రమ ఆన్లైన్ మనీ గేమింగ్ వెబ్సైట్లపై డీజీజీఏ కొరడా జులిపిస్తూ ఉందట. ఈమె కాక నిరుడు కోరకంటి చెందరు కదా. ఓకే. నిరుడు నిండుగా నీళ్లు, నేడు ఎందుకీ కన్నీళ్లు. మొన్నటిదాకా లేని నీటి కోస ఇప్పుడు ఎట్లొచ్చే. ప్రాజెక్టులు ఇప్పుడు ఎందుకు ఎండిపోయినాయి. ఈ ప్రభుత్వం కరెంటు నీళ్ళు ఎందుకు ఇస్తలేదు. కేసీఆర్ని ఇప్పుడు రావే రావే అంటున్నారు. కత్తిొగనికి ఇచ్చి యుద్ధం ఇంకోని చేయమంటే ఎట్లా. తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీయే. తెలంగాణను ఆగం పట్టించేందుకు కొందరు రెడీగా ఉంటారు. యువత జాగ్రత్తగా ఉండాలి, కుట్రలను పసిగట్టాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి కేసీఆర్ చెప్తున్నాడు. మరి మేము చేసుకున్నాక నువ్వెందుకు ఇదంతా, నువ్వే వచ్చేయాలి కదా ఇది అని నువ్వు అంటున్నావు. రైతులకు రుణమాఫీ ముగిసిన కథ, అర్హులందరికీ ఇచ్చినాం, ఇక ఇచ్చేదేం లేదు. అసెంబ్లీలో మంత్రి తుమ్మల సంచలన ప్రకటన. రుణమాఫీ పూర్తి చేసేదాకా వదిలిపెట్టాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని చెప్పి చెప్తాను. ఇక రుణమాఫీ కథ మాట అయిపోయింది. ఇక 25 ఏళ్ళు పునర్విభజన వద్దు. కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాల డిమాండ్. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్పై ఐక్యపోరు. డిఎంకే సారథ్యంలో జేఏసీ తొలి భేటీ జరిగింది. ఇక జీపీఓల పాలన 10,954 గ్రామ పాలన, ఆఫీసర్ల భర్తీకి సర్కారు నిర్ణయం. వీఆర్ఓ వీఆర్ఏల నుంచి ఆప్షన్లు. ఇప్పటికి రాలిన మట్టిపూలు 457. పంట ఎండిందని రైతు ఆత్మహత్య. మెదక్ జిల్లాలో విషాదమట. ప్రజాస్వామ్య నియంతృత్వంగా మారొద్దని చెప్పి అందరూ డీలిమిటేషన్ విషయంలో డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక పతాంజలి ప్రోడక్ట్ కొనుర్రి, అంతే. పైసలుంటే కారు కొనుక్కోరి. ఇది లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.